మనతో పాటు కోరుట్ల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ ఉన్నారు. వారితో మాట్లాడే మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళినటువంటి పొన్నాల లక్ష్మయ్య కావచ్చు, ఇంకొంతమంది నాయకులను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. వారి పరిస్థితి ఎట్లా ఉందో మనం చూస్తున్నాం కదా. రేపు జీవన్ రెడ్డి పరిస్థితి కూడా ఆ పార్టీలో అట్లనే ఉంటుందని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అంటే దాన్ని బట్టి అర్థమైందంటే వారికి సముచిత గౌరవం దక్కదని డైరెక్ట్ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. దానికి మీరేమంటారు? ముఖ్యమంత్రి మరి మాటలకు గౌరవం ఉంటుందా? ఇప్పుడు ఉదాహరణకి జీవన్ రెడ్డి గారు 45 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీని మోచిన నాయకుడు. ఈ ఏరియాలో కాంగ్రెస్ పార్టీని జీవన్ రెడ్డి తప్ప ఇంకెవరైనా ఉన్నారా మీరు ఎప్పుడు అనుకో? అలాంటి జీవన్ రెడ్డి గారిని అవమానపరిచి బయటికి పంపించిన ఈయన ఎప్పుడు పోయినా ఈయన కాంగ్రెస్లోకి 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయిందంతే. అలాంటి వాడు జీవన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం, బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడటం మీకు అర్థమైందా? దొంగే అన్నట్టుంది. దొంగనే వేరులు దొంగ అన్నట్టు. ఆయన చేసే కుసంస్కారమైన పనులు, పెద్దవాళ్ళని గౌరవించకపోవడం, ఆయన మాటలు చూస్తే ఎలా ఉంటుంది? ఆయన చుట్టుపక్కల ఎవరైనా సీనియర్ నాయకుడు ఉన్నాడు ఇవాళ? ఈయన మాట్లాడడం ఎందుకు కానీ ఆయన గురించి. కానీ జీవన్ రెడ్డి గారు 45 ఏళ్ళు పార్టీ మోసిన నాయకుడినే అవమానపరిచి, గాయపరిచి, భయంకరమైన పరిస్థితుల్లో తన ఆత్మాభిమానాన్ని చంపి, ఆత్మాభిమానం కాపాడుకోవడానికే తను ఇవాళ బయటకు వచ్చినాడు. సో ముఖ్యమంత్రి గారి మాటలకి విలువ ఇవ్వకూడదు మనం. డోంట్ వరీ. ఇవాళ సడన్ గా హరీష్ రావు గారు ఢిల్లీ పర్యటనకు సంబంధించి చాలా రకాల ఊహాగానాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఇష్టం లేకనే ఢిల్లీకి పోయిందని, బీఆర్ఎస్ లోకి జీవన్ రెడ్డి రావడం హరీష్ రావు గారికి ఇష్టం లేదని, ఇట్లా రకరకాల ఊహాగానాలు వినిపిస్తుంది. దానికి మీ సమాధానం ఏంటి? 2.5 సంవత్సరాలు అయింది. మీరు కూడా జర్నలిస్ట్ ఉన్నారు. 2.5 సంవత్సరాల నుంచి ఉన్నారు మీరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు? ఏదన్నా ఇలా కేసీఆర్ గారు సభ వస్తుంది, లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఏం చేస్తాడు? ప్రజల దృష్టి మార్చాలి, ప్రజల అటెన్షన్ మార్చాలి. నిన్నగాక మొన్న కదా హరీష్ గారు ఇక్కడికి వచ్చి సభనంతా ఆర్గనైజ్ చేసిపోయాడు కదా. నిన్నగాక మొన్న కదా, మొన్న ఇదంతా సభను ఆర్గనైజేషన్ అంతా చేసింది హరీష్ గారే. ప్రజల దృష్టి మరచాలి. చిల్లర రాజకీయాలు కదా, చీప్ మనిషి ఆలోచనలు ఇవన్నీ, అల్పుల ఆలోచనలు ఇవన్నీ. హరీష్ గారు అక్కడ పోయినాడు, ఇవన్నీ ఆయన చూసా పొద్దు నుంచి ప్రెస్ మీట్ పెడుతున్నారు. అది ఎందుకు అనుకున్నావు? ఇలా కేసీఆర్ గారి మీటింగ్ ని డిస్టర్బ్ చేయదు. మంచి రాజకీయాలు చేయాలి వీళ్ళకి, ఇంకా బుద్ధి రాదు వీళ్ళకి జీవితాల్లో. హరీష్ గారు వచ్చి మొన్న ఆర్గనైజ్ చేసిపోయినారు మీటింగ్. ఇవాళ ఇప్పుడు సబ్జెక్ట్ ఎంత డిస్ట్రాక్ట్ అని చూసినారా? మీరు కూడా అవే అడుగుతున్నారు ప్రశ్నలు ఇవాళ. నన్ను ఏంది సబ్జెక్ట్? ఇవాళ కేసీఆర్ గారు ఏం చెప్పబోతున్నారు? ప్రజలకు వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు ఏమైనాయి? ప్రజలకు వీరు ఇచ్చిన 420 వాగ్దానాలు ఏమైనాయి? ఇవి మీరు అడగాల్సిన ప్రశ్నలు. మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ డిస్ట్రాక్షన్లో మీరు పడొద్దు. ఎందుకంటే చిల్లర రాజకీయాలు చూస్తూ ఉన్నాం కదా. ఇవాళ కేసీఆర్ గారు మీటింగ్ కూడా పెట్టుకున్న జోకర్ ఆయన చెప్పే మాటలు మీరు అర్థం. వేల మంది వస్తున్నటువంటి పరిస్థితి, కేసీఆర్ గారి మెసేజ్ ఎలా ఉండబోతుంది, ఏముండబోతుంది? వేల మంది ఎందుకు వస్తారు తెలుసా? ఇప్పుడు జనరల్లీ ఎప్పుడైనా బాధలో ఉన్నప్పుడు మనం దేవుడికి మొక్కుతాం, కష్టాల్లో ఉన్నప్పుడు. కానీ వీళ్ళందరూ చాలా మంది ఎందుకు వస్తారు తెలుసా? కేసీఆర్ గారు మాట్లాడితే ఒక ధైర్యం మాకని చెప్పేసి. మీకు అర్థమని చెప్పింది మీకు. ఇప్పుడు రాజకీయ స్పీచ్ చేయడానికి ఎలక్షన్ కూడా లేదు, కానీ కేసీఆర్ గారిని చూస్తేనే ఒక ధైర్యం, కేసీఆర్ గారిని మాటలు వింటేనే ఒక ధైర్యం. చాలా మంది పోలీసు వాళ్ళు కూడా కేసీఆర్ గారిని వినడానికి వచ్చారు. నిజంగా చెప్తున్నాను మీకు. చాలా మంది పోలీసు వాళ్ళు కేసీఆర్ వినడానికి రాలేదా? ఇవాళ వినడానికి వస్తారు వాళ్ళందరూ. వాళ్ళు చెప్పలేరు పాపం, కెమెరా పెట్టగా పాపం వాళ్ళ మీద వాళ్ళు చెప్పలేరు. కానీ చాలా మంది కేసీఆర్ గారు మాట వినడానికి వస్తారు. ఫైనల్ గా ఒక పక్క రేవంత్ రెడ్డి ఇదే ఉమ్మడి జిల్లాకు సంబంధించి మీటింగ్ పెడతా ఉన్నాడు, ఒక పక్క కేసీఆర్ గారి మీటింగ్. ఎట్లా ఉండబోతుంది వాళ్ళ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా? సింపుల్, మీతో నా రిక్వెస్ట్ నిజంగా చెప్తున్నా హానెస్ట్. రేపు పొద్దున మీరు ఏం చేయండి అంటే వ్యూవర్షిప్లు చూడండి. ఇప్పుడు కేసీఆర్ గారి మీటింగ్ ని ఆటంకాలు సృష్టించాలి, కేసీఆర్ గారికి టీవీలో మైలేజ్ రాకూడదు, పేపర్లో రాకూడదు అని తను మీటింగ్ పెట్టింది అంతే. రేపు పొద్దున మీరు యూట్యూబ్లలో అన్నిట్లలో ఒకసారి వ్యూవర్షిప్ చూడండి. మీరు వ్యూవర్షిప్ చూస్తే కేసీఆర్ గారి మీటింగ్ ఎంతమంది చూసారో, ఆయన మీటింగ్ ఎంతమంది చూసారో మీకు తెలుస్తుంది. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడని చెప్పేసి చెప్తా ఉన్నారు డాక్టర్ సంజయ్ కొన్ని సందర్భాలలో. ఆయనకి మన విశ్వం టీవీ వేదిక ద్వారా చెప్పండి సభకు రమ్మని. ఇదో నాయన, ఇప్పుడు మీరు జర్నలిస్ట్, నేను ఒక ఇప్పుడు రాజకీయ నాయకుడిలా మాట్లాడుతున్నాను. నేను ఒక రాజకీయ నాయకుడు, బీఆర్ఎస్ పార్టీ నాయకుడిలాగా నేను మీతో మాట్లాడుతున్నా. మీరు విశ్వం టీవీలో నుంచి మీరు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒక వైపున్నా, మీరు ఒక వైపు ఉన్నారు. ఒక వైపే ఉన్నాం మనం. మీరు 2 ఛానల్ నుంచి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లేదు, ఒకటే ఛానల్ కదా. ఆయన కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో కూర్చుంటాడు, గాంధీ భవన్లో కూర్చొని నేను బీఆర్ఎస్ అంటాడు. అంటే అటు కాదు ఇటు కాదు. ఇక ఆయనకి ఏం చెప్పాలి? నేను ఎటన్నా ఒక దిక్కుంటే చెప్పని చెప్తాను. నేను అటన్ ఉండమని చెప్పండి, ఇటన్ ఉండమని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో కూర్చుంటాడు, నేను బీఆర్ఎస్ అంటాడు. మీరు చూసారు కదా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. అటుగాని ఇటుగాని గురించి నేనే మాట్లాడతాను. ఆయనకి జగిత్యాలకు సంబంధించి అర్థం కూడా కాదు చెప్పింది మనం. జగిత్యాలకు సంబంధించి జనాలు ఇక్కడ లేకపోవడంతో పక్క నియోజకవర్గాల నుంచి జనాలను తరలిస్తున్నారు అంటున్నారు. కోరుట్ల నుంచి ఎంతమంది వస్తున్నారు? కోరుట్ల నుంచి 15,000 మంది జనం వస్తారు. తరలించడం కాదమ్మా, నేను చెప్తున్నాను నీకు. మీరు చూడండి ఒకసారి. ప్రజలు మాకు మెట్పల్లి కాన్స్టిట్యూన్సీలో మనం మీటింగ్ పెట్టి కేసీఆర్ గారి మీటింగ్ ఉందంటే, సార్ మేము నడుచుకుంటూ రోడ్డు దవ్వినారయ్యా బాబు అంటే, మేము నడుచుకుంటూ వస్తాం సార్ అని చెప్పినారు. అది కేసీఆర్ గారిని చూడాల్సిన ఉత్సాహం. ఎవరైనా మాట్లాడినా, ఎవరైనా పిచ్చి విషయాలు మాట్లాడినా
కేసీఆర్ ఇస్ అన్ ఐకన్ అమ్మా. కేసీఆర్ గారు మాటలు ఇక నాలంటి వాడు కేసీఆర్ గారు మాట్లాడడానికి వెయిట్ చేస్తున్నాం ఇప్పుడు.